హాయ్ వ్యూయర్స్, టుడే మనం ఏప్రిల్ 21, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు స్పెషాలిటీ ఇండియన్ సివిల్ సర్వీసెస్ డే, భారత పౌర సేవల దినోత్సవం. బ్రిటిష్ గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్గా పిలుస్తారు. వాస్తవానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనకి 1947 ఏప్రిల్ 21 మనకి ఢిల్లీలో మెటాకార్ఫ్ హౌస్లో సివిల్ సర్వీసెస్ ఫస్ట్ బ్యాచ్ మనకు వారిని ఉద్దేశించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రసంగించారు. సో ఈ సివిల్ సర్వీసెస్ వ్యవస్థని భారత ఉక్కు చట్టం, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా ఆయన ఆ టైంలో పేర్కొన్నారు. అయితే 2006లో ఈ రోజును పురస్కరించుకొని మనకు భారత ప్రభుత్వం ఈ తేదీని ఇండియన్ సివిల్ సర్వీసెస్ డేగా ప్రకటించింది. సో 2006 నుంచి మనకు ఇండియన్ సివిల్ సర్వీసెస్ డేగా మనం ప్రకటించుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత చూస్తే మనకు 24-25 ఫైనాన్షియల్ ఇయర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు కొత్తగా న్యూ యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ 84 lakhs తెరవబడ్డాయి. ఈ డిమాట్ అకౌంట్ అనేది మనకు స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ అయ్యేటి అన్నమాట. సో అట్లా కొత్తగా యాక్టివ్గా వచ్చిన డిమాట్ అకౌంట్స్ 84 lakhs మంది కొత్తగా అకౌంట్స్ తెరిచారన్నమాట. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 20.5% అధికం. ఈ కొత్తగా వచ్చిన అకౌంట్లలో ఎక్కువగా అయితే గ్రో బ్రోకరేజ్ యాప్ వాళ్ళది ఉంది, తర్వాత ఏంజల్ బ్రోకరేజ్ వారిది ఉంది. అయితే ఈ మొత్తం డిమాట్ అకౌంట్స్, మన దేశంలో డిమాట్ అకౌంట్స్ కలవారు 4.92 crore మందికి డిమాట్ అకౌంట్ ఉందన్నమాట. ఓకే, మనకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఈ అకౌంట్. ఆ తర్వాత సిలికాన్ ఆధారిత సాంకేతికతతో 3 nanometers కంటే చిన్నదైన చిప్ని మనకి ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు తయారు చేయబోతున్నారు. 3 nanometer కంటే చిన్నదన్నమాట. ఇది సిలికాన్తో చేసేది ఐఐఎస్సి బెంగళూరు. మనకి ఎగ్జామ్లో ఐఐటీల గురించి అండ్ ఐఐఎస్సి గురించి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత కూనో నేషనల్ పార్క్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అయితే దీని నుంచి వెళ్ళి అప్పట్లో మనకి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన 2 పులులను గాంధీ సాగర్ అభయారణ్యం, సో దీనికి తరలించారన్నమాట. యాక్చువల్గా కొన్ని పులులు తీసుకొచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి వెళ్ళి, దాంట్లో ఉన్న కొన్నిటిని కూనో నుంచి వెళ్ళి గాంధీ సాగర్, ఇవి 2 కూడా మధ్యప్రదేశ్లో ఉంటాయి. సో అది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు మనకు హర్యానాలోని జింద్ నుండి సోనిపత్ మధ్య జూలైలో నెలలో ప్రారంభం కానుంది. ఇది ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అన్నమాట. ఇది హర్యానాలో జింద్ టు సోనిపత్. ఆ తర్వాత చూస్తే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్, ఇది 2023 మనకి జనవరి 7వ తారీఖు రోజు స్టార్ట్ అయిందన్నమాట. ఇది యాక్చువల్గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగం. ఇది ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చిందంటే 2018లో మనకు వచ్చిందన్నమాట. సో ఇదైతే ఈ బ్లాక్ ప్రోగ్రామ్ 2023 జనవరి 7 ఒక 500 బ్లాక్ను ఎంచుకున్నారు. పూర్తిగా రిమోట్ ఏరియాస్లో, వెనుకబడే ప్రాంతాల్లో ఉన్న వీటిని ఎంచుకొని వాటిని అభివృద్ధి చేయడం ఈ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ లక్ష్యం అన్నమాట. అయితే మనకి మన ఆదిలాబాద్లో ఉన్న నార్నూర్ మండలానికి ఈ ఆరోగ్య, పశుపోషణ, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ఇలాంటి అన్ని విభాగాలు అభివృద్ధి చేసినందుకు ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం, దీనికి మన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా గారు దీనికి ఎంపికయ్యారు. సో ఈ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నార్నూర్ మండలాన్ని అభివృద్ధి చేసినందుకు ఈయనకి అవార్డు రాబోతుందన్నమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే మనకి హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకి జపాన్కి చెందిన ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ వివిధ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయన్నమాట. సో నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగు, న్యూ ఛానల్ ట్రేడింగు, అమిత హోల్డింగ్ సంస్థలతో తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. సో మన హైదరాబాద్లో ఈ సంస్థలన్నీ ఎకో టౌన్ ఏర్పాటు చేయడానికి ఈ జపాన్కి చెందిన సంస్థలతో తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుందన్నమాట. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.